భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేశారు. మధ్యప్రదేశ్లో ఇది 9th టైగర్ రిజర్వ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఎక్స్ ద్వారా దీన్ని పొగుడుతూ ఇండియాలో ఇంత మంచి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఉంది, దీనికి సంబంధించి మన డైవర్సిటీని కాపాడుకోవాలి, సస్టైనబుల్ ప్లానెట్ కోసం మనం కృషి చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనం మధ్యప్రదేశ్లో చూస్తే కనుక ఆల్రెడీ 8 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. కన్హా, సత్పురా, బంధవ్గర్, పెంచ్, సంజయ్ దుబ్రి, పన్నా, వీరంగన దుర్గావతి, దత్తపాణి. ఈ 8 కాకుండా ఇప్పుడు 9వ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ అనమాట మధ్యప్రదేశ్లో. ఓవరాల్గా భారతదేశంలో ఇది 58th టైగర్ రిజర్వ్. మాధవ్ టైగర్ రిజర్వ్లో నీల్గాయ్, చింకారా, చౌసింగా, డియర్స్, ముఖ్యంగా చీతాల్, సంబార్, బార్కింగ్ డియర్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. అదేవిధంగా మాధవ్ టైగర్ రిజర్వ్లో లెపర్డ్స్, ఓల్స్, ఫాక్స్, వైల్డ్ డాగ్, వైల్డ్ పిగ్, పార్క్పైన్, పైథాన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి అనమాట. ఓవరాల్గా భారతదేశంలో మనం చూస్తే కనుక టైగర్ కన్జర్వేషన్ కోసం మనం భారతదేశంలో 1973లో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసాం అనమాట. అంతకుముందు సంవత్సరమే 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసాం అనమాట. 2006లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సవరణలు కూడా తీసుకొచ్చాం. ముఖ్యంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వటం, అదేవిధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసాం అనమాట. దాని తర్వాత 2023లో అంటే 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ సందర్భంగా 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా భారతదేశంలో మనం లాంచ్ చేసాం అనమాట. ఇవన్నీ ఒక పక్కనైతే ఇంకో పక్క భారతదేశంలో మన ప్రాజెక్ట్ టైగర్ సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. దానికి ప్రధానమైన కారణం ఒకసారి మనం డేటా చూసుకుంటే 2006లో భారతదేశంలో 1411 టైగర్స్ ఉన్నాయి. 2010లో 1706 టైగర్స్ ఉన్నాయి. 2014లో 2226 టైగర్స్ ఉన్నాయి. 2018లో 2967 టైగర్స్ ఉన్నాయి. అదే 2023లో పులుల సంఖ్య మనం చూస్తే కనుక 3682 పులులు ఉన్నాయి భారతదేశంలో. సో రాను సంవత్సరానికి మన దేశంలో పులుల సంఖ్య బాగా పెరుగుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఎక్కువగా మధ్యప్రదేశ్లో పులులు ఉన్నాయన్నమాట, 785. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లో కర్ణాటక ఉంది, కర్ణాటక 563. ముఖ్యంగా మనం చూస్తే కనుక స్టేట్ వైడ్ రాష్ట్రాల వారీగా టైగర్ రిజర్వ్స్ చూస్తే మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 6 ఉన్నాయి, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులో ఒక్కొక్క రాష్ట్రంలో 5 ఉన్నాయి, అస్సాం, ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క చోట 4 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, యూపీలో 3 ఉన్నాయి, కేరళ, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మిజోరాంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నాయి అనమాట. టోటల్గా మొత్తం మీద నిన్న అనౌన్స్ చేసిన మాధవ్ టైగర్ రిజర్వ్తో కలిపి భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 38 క్లాజ్ 5 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఒక పర్టికులర్ ఏరియాని టైగర్ రిజర్వ్గా, ఎక్కడైతే పులుల సంఖ్య ఉందో దాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించమని చెప్పి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ప్రపోజల్ పంపిస్తుంది అనమాట. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చైర్మన్గా మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటారు. వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఆ విధంగా పులుల సంఖ్య ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తిస్తారు. టైగర్ రిజర్వ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి కోర్ జోన్, రెండోది బఫర్ జోన్.